ప్రకాశం జిల్లాలో పలువురు వైసీపీ కీలక నేతలు కనిపించకుండా మాయమయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటిదాకా ఎమ్మెల్యేలుగా రాజసం వెలగబెట్టిన నాయకులు సొంత అనుచరులకు కూడా ముఖం చూపించడం మానేశారు. కనీసం అనుచరులు ఫోన్ చేసినా రెస్పాండ్ కావడం లేదట. అసలే ఘోర పరాజయంతో కుంగిపోయి ఉన్న క్యాడర్ వారిపై ఒక రేంజ్లో మండిపడుతున్నారు. కష్టం వచ్చి చెప్పుకుందామనుకుంటే కనిపించకుండా పోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. అసలు అలా గాయపైపోయిన నేతలెవరో మీరే చూడండి. ఎన్నికల ఫలితాలొచ్చాక ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేతలు అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఇటు అనుచరులకు సైతం సమాచారం ఇవ్వటం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 స్థానాల్లో ఎర్రగొండపాలెం, దర్శి ఈ 2 స్థానాలను మాత్రమే వైసీపీ దక్కించుకుంది. మిగతా 10 స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. ఫలితాలొచ్చి నెల రోజులు దాటుతున్నా వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పరాభవాన్ని తట్టుకోలేకపోతున్నారు కనిపిస్తోంది. ఇప్పటికీ నియోజకవర్గాలు వదిలేసి వెళ్లిపోయిన వారు ఎక్కడున్నారో పార్టీ కార్యకర్తలకు సైతం సమాచారం ఇవ్వటం లేదట. మొన్నటి ఎన్నికల్లో కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. ఓటమి తరువాత బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు నియోజకవర్గం వదిలిపెట్టారు. కార్యకర్తలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదట. జగన్ మార్పులు చేర్పులు రాజకీయాల్లో భాగంగా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ కందుకూరుకు షిఫ్ట్ అయ్యారు. కందుకూరు నుంచి అయిష్టంగానే పోటీ చేసిన ఆయన 18,500 ఓట్ల తేడాతో ఓటమి మూటగట్టుకున్నారు. నియోజకవర్గానికి కొత్త అయినప్పటికీ 90,000 పైచిలుకు ఓట్లు సాధించారాయన. అలాంటాయన ఓడిపోయిన తరువాత నియోజకవర్గంలో కనిపించటమే మానేశారు. బెంగుళూరు, హైదరాబాద్లలో తన వ్యాపార కార్యకలాపాల్లో గడిపేస్తున్నారట. ఇటు ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లోని గిద్దలూరు వైసీపీలోనూ గందరగోళం నెలకొంది. మొన్నటి ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా కుందూరు నాగార్జునరెడ్డి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి చేతిలో 973 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాగార్జున సైతం జగన్ షఫ్లింగ్ లో భాగంగా గిద్దలూరు నుంచి పోటీ చేయాల్సొచ్చింది. మార్కాపురం నుంచి నాగార్జునను గిద్దలూరు ట్రాన్స్ఫర్ చేసిన జగన్ గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురానికి పంపించారు. ఆ కుండ మార్పిడితో ఇద్దరూ ఓడిపోయారు. గిద్దలూరులో ఓడిన నాగార్జునరెడ్డి తిరిగి సొంత సెగ్మెంట్ అయిన మార్కాపురం షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారట. తన తమ్ముడు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి మార్కాపురం వస్తున్నట్లు కొంతమంది నాయకులకు సిగ్నల్ ఇచ్చారట. అటు మార్కాపురంలో ఓడిపోయిన అన్న రాంబాబు కూడా గిద్దలూరు వైపు చూస్తున్నారన్న ప్రచారంతో ఇద్దరు నేతల అనుచరుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. అయితే గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబుకు గిద్దలూరు వైసీపీ పగ్గాలు అప్పగించడాన్ని ఓ వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారట. ఇక ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలు చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగిస్తారన్న ప్రచారంతో చెవిరెడ్డిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే వ్యతిరేకించారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఓడిన తరువాత చెవిరెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీ కార్యకర్తల వైపు తొంగి చూడలేదు. చంద్రగిరిలో తన కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఘోర పరాజయం పాలవటంతో చంద్రగిరికే పరిమితమవుతున్నారాయన. సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున కూడా అడ్రస్ లేకుండా పోయారు. గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యేగా ఉంటూ సంతనూతలపాడు వచ్చిన ఆయన మళ్లీ ఇటువైపు చూడటమే మానేశారు. మరో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ది సేమ్ సీన్. సిట్టింగ్ స్థానం ఎర్రగొండపాలెం నుంచి కొండపికి షిఫ్ట్ అయిన ఆయన ప్రస్తుత మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చేతిలో పరాజయం పాలయ్యారు. ఫలితాల తర్వాత ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చిన ఆదిమూలపు సురేష్ ఇప్పుడు హైదరాబాద్కే పరిమితమవుతున్నారట. చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన కరణం వెంకటేష్, పర్చూరు నుంచి పోటీ చేసిన ఎడం బాలాజీలు నియోజకవర్గాల్లో అడ్రస్ లేకుండా పోయారు. ఇటు జిల్లాలో కీలక నేతగా ఉన్న బాలినేని 2 రోజులు హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి హడావిడి చేసి వెళ్లిపోయారు. జిల్లాలో వైసీపీ నుంచి పోటీ చేసిన నేతలందరికీ చేతి చమురు బాగానే వదిలిందట. కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కకపోవడంతో కొంతమంది మళ్లీ సెట్ అవ్వటానికి వ్యాపారాలపై ఫోకస్ పెడుతున్నారట. ఇంకొంతమంది
కొంతమందైతే ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఆ ఎఫెక్టుతో పలువురు తమకు ఇన్ఛార్జ్ పోస్టులు కూడా వద్దంటున్నారట. మొత్తానికి జిల్లాలో వైసీపీ పరిస్థితి చుక్కాణి లేని నావలా తయారైందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.